కేవలం 90,000 రూపాయల ప్రైస్కే యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఎంత రేంజ్ కావాలంటే అంత రేంజ్ అయితే తిరగచ్చు. ఎందుకంటే ఇందులో మనకి బ్యాటరీ స్వాపింగ్ అనే ఒక టెక్నాలజీని అయితే ఉపయోగించారు. మరి యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ ఏంటి, ఇందులో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎప్పుడు ప్రారంభమవుతాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిటీ అండి. యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది ప్రెసెంట్ భారతదేశ మార్కెట్లోకి అయితే అందుబాటులో లేదనమాట. జపాన్ మార్కెట్ లో అయితే మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. బట్ మన భారతదేశ మార్కెట్ లో కూడా త్వరలోనే ఈ స్కూటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేను ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అయితే నేను మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ గురించి అయితే చూపిస్తా చూడండి. ఇదే యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని పేరే జాగ్ అనమాట. మరీ పెద్ద సైజ్ అయితే ఉండదు అనమాట. కాంపాక్ట్ సైజ్ కింద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. కాస్త ముందు సైడ్ కరో చూస్తే నాకు కొంచెం ఓలా కరో లాగా అయితే అనిపిస్తుంది అనమాట. సో కొంచెం అంటే కంప్లీట్ సింగిల్ స్ట్రెచ్ డిజైన్ లో ఉంది. అంటే మీకు ఎక్కడ కూడా రెండు పార్ట్స్ ని అతికినట్టుగా కాకుండా ఒకటే మోల్డ్ లో ఈ స్కూటర్ ఫ్రంట్ పార్ట్ అంతా అయితే వచ్చింది అనమాట. సో ఇలాంటి చాలా అరుదుగా చూస్తూ ఉన్నట్టు ఎలాంటి డిజైన్స్ మనకు ఓలా స్కూటర్ లో మనం చూసినట్టుగా. ముందు వైపు వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఈ స్కూటర్ లో అయితే ఉపయోగిస్తున్నారు. రేర్ సైడ్ వచ్చి హబ్ మోటార్ అయితే ఉందో మనకి చూడడానికి కాస్త బిఎల్డిసి మోటార్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక స్కూటర్ టైర్ సైజ్ చూసినట్లయితే 12 ఇంచ్ ట్యూబ్లెస్ అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ముందు వైపు వచ్చి మనకి డిస్క్ బ్రేక్ అనేది స్కూటర్ లో అయితే లభిస్తుంది అనమాట. సీట్ అనేది నార్మల్ సింగిల్ సీటే కనిపిస్తుంది, స్ప్లిట్ సీట్ ఏం కాదు. సో కంఫర్టబుల్ గా ఇద్దరు కూర్చునే విధంగా సీట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఫుట్బోర్డ్ స్పేస్ కూడా బాగానే కనిపిస్తుంది ఇక్కడ. అలానే ముందు వైపు హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే డైమండ్ కట్ షేప్ లాగా మనకి హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు ఈ స్కూటర్ తో కూడా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే ఇది బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. సో మీరు బ్యాటరీస్ స్వాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటి వద్దనే బ్యాటరీ ప్యాక్ రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చి వేరే బ్యాటరీని స్వాప్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ యమహా కంపెనీ వాళ్ళు అయితే హోండా కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి హోండా సంబంధించిన స్వాప్ స్టేషన్ అయితే వీళ్ళు ఉపయోగిస్తున్నారు జపాన్ లో. సో దాని గురించి కూడా మీకు చెప్తాను. సో స్వాపింగ్ యూస్ చేసుకుని అయితే ఈ స్కూటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ లో డైరెక్ట్ బ్యాటరీ ప్యాక్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్వాపింగ్ టెక్నాలజీతో కూడా ఈ స్కూటర్ అయితే ఉపయోగించుకోవచ్చు. రేర్ పార్ట్స్ వచ్చి స్కూటర్ డిజైన్ ఎలా కనిపిస్తుంది అంటే యమహా అని చెప్పి ఇంకోటి రేర్ సైడ్ గ్రాబ్ రైల్ అనేది స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్ వచ్చి అంటే మనకి స్కూటర్ ఆన్ చేసే కీ సెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది ఫిజికల్ కీతో ఈ స్కూటర్ అనేది మీరు ఆన్ చేసుకోవాలి. సో ఆన్ బటన్, అలానే ఆఫ్ బటన్, అలానే పుష్ బటన్ అంటే డిక్కీ ఓపెన్ చేసే ఆ ఆప్షన్ కూడా మనకి ఫ్రంట్ నుంచి ఇచ్చారన్నమాట. అలానే యూఎస్బి పాయింట్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్ ఫోన్ లాంటిది ఏదైనా ఛార్జ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆ సాకెట్ కూడా ఈ స్కూటర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే మనకు 1795 మిల్లీమీటర్ లెంత్, 680 మిల్లీమీటర్ విడ్త్, 1140 మిల్లీమీటర్ హైట్ తో అయితే లభిస్తుంది. 1300 మిల్లీమీటర్ల వీల్ బేస్ లభిస్తుంది. అలానే 135 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కాదు. సీట్ హైట్ వచ్చి 740 మిల్లీమీటర్స్. ఇక వెహికల్ వెయిట్ వచ్చి బ్యాటరీ ప్యాక్ తో కలిపి 93 కేజీలు అనమాట. చాలా లైట్ వెయిట్ స్కూటర్ అనమాట ఇది. అండ్ ఇందులో మనకి ఏసీ సింక్రనస్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. రేటెడ్ పవర్ వచ్చి చాలా తక్కువ ఉంది, 0.58 కిలోవాట్లు. కేవలం 580 వాట్ల మోటార్ మాత్రం ఈ స్కూటర్లో అయితే ఉపయోగిస్తున్నారు. అలానే మనకి మాక్సిమం పవర్ వచ్చి 1.7 కిలోవాట్ల పీక్ పవర్ అనేది స్కూటర్ లో లభిస్తుంది. మాక్సిమం టార్క్ వచ్చి 90 న్యూటన్ మీటర్లు. అలానే స్కూటర్ లో మనకి ఒకవేళ 30 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ తో వెళ్తే గనక ఈ స్కూటర్ లో 53 కిలోమీటర్ల రేంజ్ అనేది స్కూటర్ లో లభిస్తుందని చెప్తున్నారు. అలానే బ్రేకింగ్ వచ్చి మీకు ఎంత చెప్పినట్టుగా ఫ్రంట్ వచ్చి డిస్క్, రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ అనేది ఇస్తున్నారు అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎగ్జాక్ట్ టాప్ స్పీడ్ అయితే మాత్రం ఎక్కడైతే మెన్షన్ చేయలేదండి. మేము రీసెర్చ్ చేసాం కానీ ఇక్కడ స్పెసిఫిక్గా 30 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే 53 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు తప్పిస్తే దీని టాప్ స్పీడ్ 30 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ దీనికి కూడా 0.58 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అవుతుందో 30 కిలోమీటర్స్ కాదు, ఒక 40 కిలోమీటర్ వరకు కూడా మన టాప్ స్పీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ మరి వీళ్ళు క్లారిటీ అనేది ఇవ్వలేదు అనమాట ఎగ్జాక్ట్గా ఎంత స్పీడ్ వెళ్తుంది అనే విషయాన్ని అయితే మాత్రం. ఇక్కడ ఉన్న న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం అయితే మాత్రం స్ట్రిక్ట్లీ బాగా రష్ ఏరియాస్లో ఉన్న వాటిలో కొన్ని లిమిటెడ్ ఏరియాస్లో రైడ్ చేయడానికి మాత్రమే స్కూటర్ సూట్ అవుతుందని చెప్పి అయితే మాత్రం ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ కనుక ఆర్టికల్స్ ఉన్నట్టుగా 30 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కనుక ఈ స్కూటర్లు ఇస్తే కనుక నో లైసెన్స్ స్కూటర్కి ఎక్కువ, రిజిస్ట్రేషన్ మోడల్కి తక్కువ అని చెప్పుకోవచ్చు ఈ స్కూటర్ సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక. బట్ ఏంటంటే ఇందులో మనకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ని ఇస్తున్నారు కాబట్టి మనకి కొంచెం ఎక్కువ వారంటీ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ స్కూటర్లో, లైఫ్ టైం లాంటిది. మీకు ఎంత చెప్పినట్టుగా ఈ స్కూటర్లో మనకి బ్యాటరీ స్వాపింగ్ అని చెప్పాను కదా. సో ఈ బ్యాటరీ అనేది 42 పాయింట్స్ అయితే ఉన్నాయి టోక్యోలో. గచాచో అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ అయితే వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ గచాచో అనేది ఏదైతే ఉందో ఒక స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అనమాట. డిఫరెంట్ కంపెనీస్ లైక్ హోండా కానివ్వండి, ఇప్పుడు మనకి వీళ్ళ యమహా కానివ్వండి, లేకపోతే సుజుకి కానివ్వండి, ఇలా డిఫరెంట్ కంపెనీస్ అందరూ కూడా ఈ గచాచో కంపెనీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ యూస్ చేసుకుంటున్నారు. ఒక నెట్వర్క్ లాంటిది కంపెనీ వాళ్ళు టైఅప్ అవుతారు అనమాట. స్వాపింగ్ స్టేషన్ సంబంధించిన కొంచెం అమౌంట్ ఇస్తారు, వాళ్ళ కంపెనీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అక్కడ స్వాప్ చేసుకుంటారు అనమాట.
సో ఒక స్టాండర్డైజ్ బ్యాటరీ ప్యాక్ అనేది డెవలప్ చేసుకున్నారు. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ గచ్చాచో సంబంధించిన స్వాపింగ్ స్టేషన్ ఇప్పుడు యమహా కంపెనీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎగ్జాక్ట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని కూడా రివీల్ చేయలేదు. బట్ వీళ్ళైతే మాత్రం 53 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది అయితే మాత్రం మెన్షన్ చేస్తున్నారు. జపాన్ మార్కెట్లో ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 1,59,500 యెన్లు అని చెప్తున్నారు. మన భారతదేశ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 90,000 రూపాయలకి అయితే ఉందన్నమాట. సో ఇది యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అలానే ఈ జాగ్ స్కూటర్ అయితే పేరు ఎలా వచ్చిందంటే ప్రీవియస్ గా వీళ్ళు 1983లో ఒక పెట్రోల్ స్కూటర్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. దాన్ని రెఫరెన్స్ గా తీసుకుని యమహా కంపెనీ వాళ్ళు జాగ్ అని ఒక పేరుతో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారని మనం అనుకోవచ్చు అనమాట. అలానే యమహా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మన భారతదేశ మార్కెట్లో రీసెంట్గానే 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రివీల్ చేశారన్నమాట. ఒకటి ఏరాక్సీ, రెండోది EC06 అనే 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇది మనకి EC06 వచ్చి 160 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అదే మనకి ఏరాక్సీ వచ్చి 108 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ రెండు కూడా యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇందులో మనకి EC06 వచ్చి రెవరిండి ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్, ఏరాక్సీ వచ్చి కంప్లీట్ గా యమహా కంపెనీ వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇనీషియల్ గా భారతదేశ మార్కెట్లోకి అయితే మాత్రం EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు జపాన్లో ఈ కొత్తగా జాగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కూడా అనౌన్స్ చేశారు కాబట్టి 2026 సంవత్సరంలో మన భారతదేశ మార్కెట్లోకి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే మరి స్వాపింగ్ స్టేషన్స్తో ఈ స్కూటర్ని ఇస్తారా, లేకపోతే విత్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ తీసుకొస్తారనేది ఒక డౌట్ అయితే ఉంది. అలానే యాజ్ ఈజ్గా ఇంతే తక్కువ స్పీడ్లోకి తీసుకొచ్చే అవకాశాలు తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుందంటే కస్టమర్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ సుమారుగా 35 నుంచి 45 కిలోమీటర్ వరకు స్పీడ్ అనేది ఇస్తున్నారు. అలాంటిది యమహా వంటి కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారంటే మినిమం స్పీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ అయినా ఇంక్రీజ్ చేసి రెగ్యులర్గా ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ తీసుకొస్తారా లేదా అనేది కాస్త మనం వెయిట్ చేస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. If I lay down and I play dead